ఇల్లు ఇల్లాలు పిల్లలు నిన్నటి ఎపిసోడ్ లో ప్రేమని ఎస్ఐ కోచింగ్ కి పంపించడానికి కావాలనే రెచ్చగొడతాడు ధీరజ్. దాంతో వారిద్దరి మధ్య ప్రేమ కాస్త పగగా మారింది. ఇక ఈ రోజు ఆగస్టు 4 రాత్రి ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందంటే, ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వేదవతి. హలో, ఏం చేస్తున్నారండి? దొంగతనం చేసే ముందు దొంగలు రెక్కి చేసినట్లుగా ఇంటివైపు అలా చూస్తున్నారు అంటుంది నర్మద. ఇప్పుడు మీ మావయ్య గారు బయటకు వెళ్తున్నారు అంటుంది వేదవతి. అయితే బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే నిలబడమని పనిష్మెంట్ ఇచ్చారా ఏంటి అని అంటుంది నర్మద వెటకారంగా. ఈ వెటకారాలే వద్దు, నేను ఎదురు కాకుండా ఆయన బయటకు వెళ్లారు కదా, అందుకే ఇక్కడ ఉన్నాను అంటుంది వేదవతి. అప్పుడే రామరాజు ఇంటి బయటకు వస్తుంటాడు. వచ్చేస్తున్నారు, మీ మావయ్య గారు వచ్చేస్తున్నారు, ఇప్పుడు చూడు బుజ్జమ్మ, ఎదుర్రా అని ఎలా పిలుస్తారు అంటుంది వేదవతి సంతోషంగా. రామరాజు బయటకు రాగానే వేదవతిని చూసి అమూల్య అమూల్య అంటూ గట్టిగా పిలుస్తుంటాడు. వెంటనే వల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, మావయ్య గారండి, అమూల్య కాలేజ్కి వెళ్ళిందండి, మీకు కాఫీ గట్రా ఏమైనా కావాలా అంటుంది వల్లి. అవేమి వద్దమ్మా, బయటకెళ్తున్నాను, కాస్త ఎదుర్రా అంటాడు రామరాజు. దీంతో నర్మదా వేదవతి షాక్ అవుతారు. వల్లి మనసులోనే సంబరపడిపోతుంది. ఈ పాతికేళ్లలో ఎప్పుడూ నేనే కదా మీకు ఎదురొస్తాను, నేను ఎదురు రాకపోతే మీరు బయటకు కూడా వెళ్లరు కదా, మరి ఈరోజు కొత్తగా తనని ఎదురు రమ్మంటున్నారేంటో అంటుంది వేదవతి. మనుషులు పెట్టుకున్న నమ్మకాలు కోల్పోయినప్పుడు నమ్మకాలను సెంటిమెంట్లను కూడా మార్చుకోవాలి కదా. అమ్మ వల్లి, ఎదుర్రా అమ్మ అంటాడు రామరాజు. అది కాదు మామయ్య గారు, అత్తయ్య గారు మీకు ఎదురొస్తే బాగుంటుంది, లేదంటే అత్తయ్య గారు బాధపడతారు, అత్తయ్య గారు బాధపడితే నేను కూడా బాధపడతాను, అందుకని దయచేసి అత్తయ్య గారిని మీకు ఎదురు రమ్మని చెప్పండి మామయ్య గారు అంటుంది వల్లి. సలహాలాపి నేను చెప్పిన పని చేయి అంటాడు రామరాజు కోపంగా. దీంతో వల్లి రామరాజుకు ఎదురొస్తుంటుంది. ఏయ్ ఆగు, బుద్ధుందా నీకు అసలు? నువ్వెందుకు మా నాన్నకి ఎదురొస్తున్నావు, వెళ్ళు పక్కకు అంటాడు చందు వస్తూనే కోపంగా. రే పెద్దోడా, మహాలక్ష్మి లాంటి కోడలిని ఎదురు రమ్మని నేనే చెప్పాను, నువ్వెందుకు కోప్పడుతున్నావు అంటాడు రామరాజు. నాన్న, అమ్మకు మీకు మధ్య ఏదో చిన్న మాట పట్టింపు వచ్చుండొచ్చు, కొన్నేళ్లుగా వస్తున్న మీ నమ్మకం మాత్రం మారకూడదు నాన్న. అమ్మా, నువ్వు నాన్నకు ఎదుర్రా, నాన్న ప్లీజ్, అమ్మా నువ్వు ఎదుర్రా అమ్మా అంటాడు చందు. దీంతో వేదవతి రామరాజుకు ఎదురుగా వస్తుంది. అప్పుడే శారదాంబ వేదవతి ఇంటికి వచ్చి, బాబు రామరాజు, తన మేడకోడలు జీవితం నాశనం అవ్వకూడదని, తన పుట్టింటి పరువు పోకూడదని ప్రేమకు ధీరజ్కు పెళ్లి చేసింది తను. దాన్ని నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకోకుండా నీ భార్య మీద కోపాన్ని పెంచుకొని మాట్లాడకుండా ఉంటే ఎలా చెప్పు అంటుంది శారదాంబ. నా కారణంగా తనకు పుట్టిల్లు దూరమైందన్న బాధలోనే కదా తనకు పుట్టింటిని ఎదురుగా ఉంచి పాతికేళ్లుగా వాళ్ళు అవమానిస్తున్నా భరిస్తూ వస్తున్నాను. మరి అదే పుట్టింటి కోసం భర్త నమ్మకాన్ని మోసం చేస్తే, పాతికేళ్లుగా నా భార్య కోసం నేను పడిన తపనకు విలువేముంది అని వెళ్ళిపోతాడు రామరాజు. రెండు కుటుంబాలు కలుస్తాయన్న ఆశతో నేనే పుట్టినరోజు చేయమని అడిగాను, కానీ నా మనవడు మనవరాలు విడిపోవడానికి నేనే కారణమయ్యానంటూ బాధపడుతుంది శారదాంబ. అయ్యో లేదమ్మా, నువ్వేం బాధపడకు అంటుంది వేదవతి. లేదమ్మా, నేను అసలు పుట్టినరోజు చేసుకోకుండా ఉంటేనే బాగుండేది, కనీసం రెండు కుటుంబాలు కలిసి పుట్టినరోజు చేసుకునే ప్రసక్తే లేదని భద్రావతి చెప్పినప్పుడైనా నేను నోరు మూసుకొని ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు కాదా. తరువాత నా కోసం ఒక మెట్టు దిగొచ్చి పుట్టినరోజు జరపడానికి ఒప్పుకున్నానని భద్రావతి చెప్పింది. భద్రావతి మొదటి మాటకే కట్టుబడి ఒప్పుకోకుండా ఉన్నా బాగుండేది, ఈ గొడవలేవి జరిగేవి కావు అంటుంది శారదాంబ. ఏంటి బామ్మగారు ఏమన్నారు? మీ బర్త్డే చేయడానికి ఫస్టే మీ పెద్దమ్మాయి ఒప్పుకోలేదా, తర్వాత ఒప్పుకున్నారా అని అడుగుతుంది నర్మద అనుమానంగా. దెబ్బకు వల్లి భయంతో షాక్ అవుతుంది. అవునమ్మా, అవసరమైతే పుట్టినరోజు జరిపించడం మానేస్తానే తప్ప రామరాజు కుటుంబాన్ని పిలిచే ప్రసక్తే లేదని చెప్పింది. కానీ ఏ దేవుడు తన మనసును మార్చాడో ఏంటో కానీ ఏకంగా ఈ ఇంట్లోనే పుట్టినరోజు జరిపించడానికి ఒప్పుకుంది అంటుంది శారదాంబ. ఇవన్నీ చూస్తుంటే ముందే ఏదో ప్లాన్ చేసి ఉంటారని అనిపిస్తుంది అత్తయ్య అంటుంది నర్మద అనుమానంగా. దీంతో వల్లి భయంతో వణికిపోతుంది. ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి మా అక్క వాళ్లకు తెలియదు కదా, మరి ముందెలా ప్లాన్ చేస్తారో చెప్పు అంటుంది వేదవతి. ఎవరైనా చెప్పుండొచ్చు కదా అంటుంది నర్మద. వాళ్ళ పెళ్లి గురించి నీకు నాకు ధీరజ్ ప్రేమకు తప్ప ఎవరికీ తెలియదు, మరి మా అక్కకెవరు చెప్తారు? అలా జరిగే అవకాశమే లేదు అంటుంది వేదవతి. లేదత్తయ్య, ఖచ్చితంగా ఏదో జరిగిందని నాకు అర్థమవుతుంది, అదేంటో తెలుసుకుంటాను అంటుంది నర్మద. దీంతో వల్లి భయపడిపోతుంది. కట్ చేస్తే ఇంట్లో భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వల్లి. కొంపదీసి నర్మదకు అనుమానం వచ్చిందా? వామ్మో, అదే నిజమైతే నా బ్రతుకు బస్టాండ్ అవ్వడం ఖాయం. ఏదో ఒకటి చేసి ఆ నర్మదకు డౌట్ వచ్చిందో లేదో అనేది క్లారిఫై చేసుకోవాలి. ఎలా అంటూ కంగారు పడుతూ ఉంటుంది వల్లి. త్వరగా చేసుకో అక్క అంటూ గదిలోకి వస్తుంది నర్మద. చెల్లాయ్ నువ్వా, ఏం చేసుకోవాలి అంటుంది వల్లి. అదే మనసులో ఏదో ఆలోచనలతో సతమతమవుతున్నా కదా, వాటిని త్వరగా క్లారిఫై చేసుకో అంటున్నా అంటుంది నర్మద. నాకేం అనుమానాలుంటాయి, నాకేం అనుమానాలు లేవు అంటుంది వల్లి.
బాగా ఆలోచించుకో అక్క. ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే ఇంత కూల్ వెదర్‌లో కూడా నీకు చెమటలు ఎందుకు పడతాయి అంటుంది నర్మద. అబ్బే! అదేం లేదు. నీ మీద ఒట్టు అంటుంది వల్లి. నీ పాపాలకు నన్నెందుకు బలి చేస్తావులే గానీ, నీకు చిన్న ట్రైలర్ చూపిద్దామని వచ్చానక్క. అది చూసి నీ రివ్యూ ఇవ్వు అంటుంది నర్మద. కొత్త సినిమానా చెల్లాయి అంటుంది వల్లి. పాతదే అక్కాయ్. కొత్తగా చేశారు. అంతే నువ్వు చూడు అంటూ ఫోన్ ముందు పెడుతుంది. అందులో వల్లి, భద్రావతి మాట్లాడుకున్న వీడియో కనిపించడంతో దెబ్బకు షాకవుతుంది వల్లి. భయంతో చెమటలు తుడుచుకుంటుంది వల్లి. ఏంటక్కా విరేచనాలు పట్టినట్లు అలా వణికిపోతున్నావు? ఈ వీడియో చూడగానే నీ గత స్మృతులు జ్ఞాపకం వచ్చాయా? చేసిన తప్పులు గుర్తుకొచ్చాయా అని అడుగుతుంది నర్మద. నేనేం తప్పు చేయలేదు. నాకేం తెలియదు అంటుంది వల్లి. నీకేం తెలియకపోతే ఆ భద్రావతితో అంతరహస్యంగా మంతనాలు జరపడం ఏంటి? చెప్పక్క. ఆవిడతో నీకేంటి పని? అంటే ధీరజ్ ప్రేమ విడిపోవడానికి నువ్వే కారణమా? చెప్పక్క. వాళ్ళను నువ్వే విడగొట్టావా అని అడుగుతుంది నర్మద. లేదు, వాళ్ళని నేను విడగొట్టలేదు అంటుంది వల్లి. అయితే ఎలా విడగొట్టాలనే ఉపాయం చెప్పావా? ఆ సన్నివేశంలో నీ పాత్ర లేదంటే నమ్మేంత వెర్రిదాన్ని కాదక్కా. నిజం చెప్పు అంటుంది నర్మద. అయ్యో! నేను నిజమే చెప్తున్నాను చెల్లాయ్. నా పాత్ర లేదు అంటుంది వల్లి కంగారుగా. ఏదైనా చేసే ఉద్దేశం లేకపోతే ఆ భద్రావతితో అంత రహస్యంగా ఇంటి వెనుక వెళ్ళి మరి ఏం మాట్లాడావు అని అడుగుతుంది నర్మద. ఇంటి వెనకంటుందేంటి? మేం మాట్లాడుకుంది గార్డెన్‌లో కదా! ఈ నర్మద నా చేత నిజం చెప్పించడానికి రాయి వేస్తుందా అని మనసులోనే అనుకుంటుంది వల్లి. అలా మౌనంగా ఉంటావేంటక్కాయ్? ఏదో ఒకటి చెప్పు అంటుంది నర్మద. చెప్తాను చెల్లాయ్ చెప్తాను. ఏది? ఒకసారి ఆ వీడియో చూపించు అంటుంది వల్లి. దీంతో వీడియో చూపిస్తుంది నర్మద. ఫోన్ తీసుకొని అటూ ఇటూ తిప్పి గట్టిగా నవ్వుకుంది వల్లి. నవ్వుతావేంటి? నవ్వి నిజాన్ని కప్పిపుచ్చుదామనుకుంటున్నావా? అంటుంది నర్మద కోపంగా. ఓ అబద్ధాన్ని నిజంగా చాలా బాగా తయారు చేశారు. అందుకే నవ్వొచ్చింది చెల్లాయ్. ఇది ఏఐ. అవును. ఈ మధ్య ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. నెట్‌లో ఫోటోస్ పెట్టడం, ఇలా వీడియోస్ రెడీ చేయడం, ఎవరో నన్ను ఇరికించాలని కావాలనే ఈ వీడియో తయారు చేశారంటుంది వల్లి. అయితే నీకేం తెలియదంటావు అంటుంది నర్మద. తెలిస్తే తెలుసు అనే చెప్తాను కదా చెల్లాయ్. నీతో అబద్ధం చెప్తే నాకేమొస్తుంది? మనం వెంటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం పదా. అలాంటి వాళ్ళను అస్సలు వదిలిపెట్టకూడదు పదా అంటుంది వల్లి. అక్కర్లేదులే. ఈ వీడియో క్రియేట్ చేసింది నేనే. మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందా అని ఈ వీడియో జనరేట్ చేశా అంటుంది నర్మద. చంపేశావు పో. ఒక్క క్షణం నా హార్ట్ అరికాళ్ళలోకొచ్చేసింది అంటుంది వల్లి. అంత టెన్షన్ ఎందుకక్కా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు అలా కంగారు పడిపోయావు. కొంపదీసి అందులో ఉన్నట్లు వెళ్ళి కలిసావా ఏంటి? అంటుంది నర్మద. ఛీ! ఛీ! నేనెందుకెళ్ళి కలుస్తాను? అసలే నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ టైంలో అలాంటి సాహసాలు చేస్తానా? నువ్వే ఆలోచించు. సడన్‌గా ఆ వీడియో చూసేసరికి కంగారొచ్చేసింది. ఆ వీడియోలో నా ఫేస్‌కు బదులు నీ ఫేస్ ఉందనుకో, నువ్వు కంగారు పడవా? అంటుంది వల్లి. అయితే నీకేం సంబంధం లేదంటావు అంటుంది నర్మద. అస్ అస్సలు లేదంటుంది వల్లి. ఈ వీడియో అబద్ధమైనంత మాత్రాన నువ్వు చెప్పేవి నిజాలైపోవు. ఖచ్చితంగా ఏదో కుట్ర అయితే జరిగింది. అదేంటో కనిపెడతాను. అందులో ఉన్న వాళ్ళందరినీ బయటకు లాగుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది నర్మద. అమ్మో! దీనికి డౌట్ స్టార్ట్ అయిపోయింది అంటూ భయపడుతుంది వల్లి.